హ్యాపీ కృష్ణ జయంతి ఫ్రెండ్స్. ఈరోజు అంటే నిన్న జన్మాష్టమి, అంటే కృష్ణుడు పుట్టినంత వరకు ఇక్కడ వాళ్ళు ఉపవాసాలు ఉండి, కృష్ణుడు అంటే రాత్రి 12కి పుడతారు కాబట్టి రాత్రి కృష్ణుడికి ఉయ్యాలు వేసి ఊపి అప్పుడు వరకు ఉపవాసం ఉండి ఉపవాసం విడిచిపెడతారు. ఇంకా మనం ఏంటంటే ఈరోజు కృష్ణుడు పుట్టాక మనం కృష్ణుడి జయంతి చేసుకుంటాం. ఇంకా ఇవాళ దహి హండి పగలు కొడతారు, మీదన చాలా చేస్తారు. సో హ్యాపీ కృష్ణాష్టమి. ఇంకా ఎలాగున్నాను ఫ్రెండ్స్, చిన్న మెసేజ్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్పట్లేదు, ముందు నుంచి ఉంది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కృష్ణుడు పూజించేటప్పుడు శ్రద్ధాభక్తి కంట, అన్ని పూజలకి మనం శ్రద్ధాభక్తితో చేస్తాం కదా, కానీ కృష్ణుడి పూజ మాత్రం ఫ్రెండ్స్ మనం ప్రేమతో కృష్ణుడికి పూజ చేయాలి, ప్రేమతో కృష్ణుడికి పిలాల. ఎందుకంటే ప్రేమ అంటే అతనికి ఎక్కువ ఇష్టం కాబట్టి కృష్ణుడికి ప్రేమతో పూజిస్తే ఆయన ఒక అనుగ్రహం మనందరికీ ఉంటుందని చిన్న మెసేజ్ కాదు, ఇది ఉంది. సో హ్యాపీ కృష్ణాష్టమి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఫ్రెండ్స్, ఇంకొక మాట, కృష్ణుడికి పూజించుకునేటప్పుడు ప్రతి ఆడది అందంగా తయారయ్యి కృష్ణుడి కోసం అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో కాకుండా ప్రేమగా పిలిస్తే కృష్ణుడు అనుగ్రహిస్తాడు. హ్యాపీ కృష్ణ జయంతి ఇంకొకసారి.